అల్పపీడన ప్రభావంతో నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముదోల్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బైంసా గడ్డన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో బైంసా పట్టణంలోని బైపాస్ మార్గంలోని వివేకానంద చౌక్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వెళ్లే వంతెన నీట మునిగింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా అధికారులు కట్టడి చర్యలు తీసుకున్నారు. అల్పపీడన ప్రభావంతో నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముదోల్ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా బైంసా గడ్డన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో బైంసా పట్టణంలోని బైపాస్ మార్గంలోని వివేకానంద చౌక్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వెళ్లే వంతెన నీట మునిగింది. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. స్థానికులు, రైతులు అటువైపు వెళ్లకుండా అధికారులు కట్టడి చర్యలు తీసుకున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ బైపాస్ వంతెన అయితే నీట మునిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శాలిని గడ్డన్న వాగు ప్రాజెక్టు విస్తృతంగా పరిశీలిస్తుంది. ఎగువ ప్రాంతాల మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో పాటు ఇక్కడ లోకల్ గా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి కిందికి 22,502 క్యూసెక్ల నీళ్లు కిందికి వెళ్ళడం జరుగుతున్నది. అయితే ఈ అతి వర్షాలతోటి ఇక్కడ పంట నష్టంతో పాటు ఇక రైతుల గోస చెప్పాలనుంటుంది. యాక్చువల్గా పత్తి పంట 10 ఎకరానికి 10 నుంచి 15 కుంటాల పంట పండుతుంది. సోయా 8 నుంచి 12 కుంటాల దిగుబడి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ అతి వర్షాలతోటి పత్తి పంట నష్టపోయింది. అంతేకాకుండా ఈ సోయా పంట చేతికొచ్చిన పంట నష్టపోతున్నట్టు. కేంద్ర ప్రభుత్వం 5,382 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా కానీ ఇక్కడ పంట పండించే పరిస్థితి లేదు. కనీసం పంటకు పెట్టిన కూలీలు కూడా వెళ్లే పరిస్థితి లేదని కనిపిస్తుంది. రైతులది వర్షాలు నిండా ఉంచినట్లు మనకు సమాచారం ఉన్నది. కూలీలు కూడా వెళ్లే పరిస్థితి ఇక్కడ కనిపిస్తలేదు. రైతుల కోసం అంతా ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.